అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, వానదేవుడికి బూరెలను అయితే వేస్తున్నారండి. మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా, ఎలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడైనా మంచిగా వాతావరణం అనుకూలించాలి కదండి. అలా అనుకూలించకపోతే మనకి వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. ఎంత ఎండ కాసినా పర్వాలేదు, వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అప్పుడు వానదేవుడికి ఫంక్షన్లో ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటే ఇలా బూరెలను అయితే వేస్తాను స్వామి అనేసి అనుకుంటారండి. ఫంక్షన్ అంతా అయ్యాక చుట్టాలని, ఇంట్లో వాళ్ళని అందరినీ ఇలా పిలిచి ఒక దుప్పటి పరిచి బూరెల్ని, చిల్లర పైసల్ని కూడా వేస్తారండి. 2 దోశలతో బూరెల్ని, ఇంకా చిల్లర రూపాయల్ని ఇలా పైకి ఆ వానదేవుడికి ఇచ్చినట్టుగా పైకి వేస్తారు. అవన్నీ పిల్లలు, పెద్దలు, దొరికిన వాళ్ళకి ఎంతో ఆనందంగా అదొక గేమ్ లాగా ఆడుకుంటారనమాట. అవి నాకు దొరికింది అని సంతోషంతో చూడండి అది ఎలా ఎగురుతుందో. వీళ్ళంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. దొరికిన వాళ్ళకి అదృష్టంగా భావిస్తారు. బూరి దొరికిందనుకోండి, అది ప్రసాదంగా, వానదేవుడి ప్రసాదంగా స్వీకరిస్తారండి. ఇంకా చిల్లర డబ్బులు కూడా చాలానే వేస్తారు. ఇలా ఒక సంతోషాల సంబరంగా చక్కగా ఆడుకుంటారండి. మా వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షన్ అయ్యిందండి. ఆ ఫంక్షన్లో అనుకున్నారనమాట, ఫంక్షన్ బాగా జరిగితే వానదేవుడికి బూరెలు వేస్తాననేసి. బూరెల్ని చక్కగా ఇలా ఆకాశం వైపుకు చూపించి పైకి వేస్తారనమాట. అందరూ ఇలా చూడండి ఎంత సందడిగా ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఆ డబ్బుల్ని, ఆ బూరెల్ని తీసుకుంటారనమాట. దొరకలేని వాళ్ళకి బూర కొంచెం ప్రసాదంగా, వానదేవుడి ప్రసాదంగా పెడతారు. ఈవిడికైతే డబ్బులు దొరకలేదంట, బూరెలే దొరికినాయంట చెప్తుంది. అయితే పిల్లలు బాగా డబ్బులను అయితే బాగా తీసుకున్నారండి. చూపిస్తున్నారు చూడండి వాళ్ళు డబ్బులు ఎన్ని దొరికినాయి వాళ్ళకి.